నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్. మధ్యస్థ భారీ ట్రక్కులపై 25% సుంకాలు. త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. అది న్యాయ వ్యవస్థ పవిత్రతపై దాడి. సిజేఐ జస్టిస్ గవాయిపై దాడిని ఖండించిన సీఎం, డిప్యూటీ సీఎం. విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. ఈసారి మధ్యస్థ భారీ ట్రక్కులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 1వ తారీఖు నుంచి మధ్యస్థ భారీ వాణిజ్య ట్రక్కులపై అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. వచ్చే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటం అనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణ పరంగానూ ప్రతికూల పరిణామాలను దారితీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై 22 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని 20వ ఫికీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. 5 ఏళ్లలోగా భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ 1 ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం 22 లక్షల కోట్లకు చేరింది అని గడ్కరీ తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నాగరిక ప్రజాస్వామిక సమాజంలో అలాంటి చర్యలకు ఆస్కారం లేదని సీఎం పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేస్తూ సిజేఐపై దాడికి చేసిన ప్రయత్నాన్ని బేషరతుగా ఖండిస్తున్నాం. ఇది ధర్మాన్ని ఉల్లంఘించడమే, హింసకు తావులేదని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ కూడా జస్టిస్ గవాయిపై దాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా హిందూ దేవుళ్లపై సిజేఐ చేసిన వ్యాఖ్యలను సహించేదే లేదని, సనాతనవాది పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి పావులా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలాగా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే దేశంలోని ఐఐటి, ఐఐఎం, నీట్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలని సూచించారు. పార్వతీపురం మండలం అడ్డాపుసిల పరిసరాల్లో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసం చేసిన 8 మందిని పట్టుకుని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఏ రంగనాథం తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆగస్టు నెల 13వ తారీఖున శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ పొట్నూరు శ్రీలక్ష్మికి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని మోసగించి 12 లక్షలు దోచుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ ఎస్ఐ బృందం విచారణ జరిపి నేరస్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నగదుతో పాటు నిందితులను జైలుకు పంపించి వారు నేరానికి ఉపయోగించిన ఒక కారు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు సీఐ తెలియజేశారు. గోల్డ్ ఇప్పిస్తామని చెప్పి ఆవిడని నమ్మించి ఆవిడ అమౌంట్ మీరు పట్టుకొని పార్వతీపురం వస్తే వేరే వాళ్ళు మనకి గోల్డ్ తీసుకొని ఇస్తారు మనకి అని చెప్పి కొంత అమౌంట్ తీసుకొని రమ్మని చెప్తే ఆవిడ ఈయన మాటలు నమ్మి ఒక 12 లక్షల రూపాయలు పట్టుకొని ఆయనతో పాటు రిషివర్ధన్తో పాటు రావడం జరిగింది. ఆ రిషివర్ధన్ ముందే ప్లాన్ చేసుకొని ఇంకొక 7 మెంబర్స్, టోటల్ 8 మెంబర్స్ వాళ్ళతో ఒక ప్లాన్ చేసుకొని ఒక గోల్డ్ ఇస్తామని చెప్పి మన పార్వతీపురం రూరల్ అవుట్స్కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడని ఒక కారులో ఉంచి అలాగే వేరే ఒక 3 బళ్ళ మీద ఒక 3 టీములని సెట్ చేసి ఆవిడకి గోల్డ్ ఇస్తున్నట్టుగా నటించి ఆవిడ దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు తీసుకొని
అవి అలాగే రోడ్డు మీద విడిచిపెట్టేసి వీళ్ళు బైకులను అలాగే ఒక కారు 3 బైకులు ఒక కారుతోని వీళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే దాని మీద మన పార్వతీపురం రూరల్ ఎస్ఐ గారు అనమాట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ టోటల్ 8 మెంబర్స్ని మనము ఇన్వెస్టిగేషన్లో మేడం గారు పట్టుకొని ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ పరమైన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి రెవెన్యూ క్లినికర్లను ఏర్పాటు చేయడం జరిగిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్దాల నుంచి రెవెన్యూ పరమైన సమస్యలు ఎన్నో పేరుకుపోయాయని, రెవెన్యూ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా పరిష్కారం జరుగుతోందని అన్నారు. తహసీల్దార్, సబ్ కలెక్టర్ వంటి అధికారులతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి వారిది కాదు, ఎవరికైతే స్థలం ఉందో ఆ స్థలం వారిది కాదు, అలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీలో పార్వతీపురం నియోజకవర్గంలో రెవెన్యూ పరంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ న్యాయం చేసే దిశగా రెవెన్యూ క్లినిక్లు పనిచేస్తాయని తెలిపారు. సో ఆ సమస్యలపైన మీ అందరికీ సోమవారం మీ దగ్గరకు వచ్చే మొట్టమొదటి ఎక్కువగా టీజీఆర్ఎస్లు వచ్చేవి అవి మీకే. సో దానికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఎంచుకోవడం మీకు అలాగే కలెక్టరేట్ సిబ్బంది అందరికీ కూడా అభినందిస్తున్నాము. ఇక్కడ ప్రతి కౌంటర్కి అంటే కౌంటర్ కూడా డివైడ్ చేయడం, ROR నుంచి 22A నుంచి రీసర్వే నుంచి అలాగే ఇక్కడే తహసీల్దార్ని, సబ్ కలెక్టర్ని కూడా అంటే A to Z సొల్యూషన్ ఇవ్వడాన్ని మేము అభినందిస్తున్నాం. పార్వతీపురం ఉండే ప్రతి సమస్యకి ఇక్కడ ఉండే మీడియా మిత్రులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్వతీపురం జిల్లాలోని మరి ముఖ్యంగా పార్వతీపురం మున్సిపాలిటీ, పార్వతీపురం రూరల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో, ఎవరైతే నా స్థలాన్ని కబ్జా చేయగలిగారు, లేకపోతే 1B మార్చడం జరిగింది, 22లో పెట్టడం జరిగింది అనే విషయాన్ని మీరు ఇబ్బంది పడుతున్నారంటే అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి అన్నారు. సోమవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే సంతకాల సేకరణ కార్యక్రమం జయప్రదంగా జరుగుతోందని మరియు ప్రజల నుంచి వచ్చే మంచి స్పందన రావడం ఆనందకరంగా ఉందని ఆమె తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖున ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు మరియు సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్-ఎమ్మెల్యే మస్తాన్ వల్లి కడపకు విచ్చేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించి ఓట్ చోరీ కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాకుండా ఓట్ చోరీ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో జయప్రదంగా జరుగుతోందని, ప్రజలు ఓటు హక్కును కాపాడడానికి కాంగ్రెస్ పోరాడుతోందని, ఇది కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పోరాడే పార్టీ అని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ వ్యతిరేక విమర్శలపై దళితవాడల్లో 5,000 గుడిలు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. క్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించే పార్టీ అని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఒకటే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మతానికి కానీ కులానికి కానీ సంబంధించినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనేది రాలేదు. ఈ 15 సంవత్సరాలుగానే ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. హిందుత్వం అనేది అందరూ ఆహ్వానించదగిందే, దేవుడు ఒక్కడే. ఎవరి మనోభావాలు ఎవరి యొక్క నమ్మకాలను బట్టి ముస్లింలుగా ఒక అల్లాగా, ఒక అల్లను, ఒక క్రీస్తును, ఒక రాముడని, కృష్ణుడని పూజించుకుంటున్నారు. ఇది మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,000 గుళ్ళు కట్టిస్తాము దళితవాడల్లో అనే దానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ,
షర్మిల మా హిందువుల వ్యతిరేకి అని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ అయింది కాదు. నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు మాట్లాడిన విధానం ఏంటి అంటే, ఇప్పుడు రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్ని ప్రామిసెస్ చేసినారు, ప్రజలకు ఉపయోగపడే ప్రామిసెస్ ఎన్నో చేసినారు, ఏవి నెరవేర్చినారు? అన్నీ అరకొరగానే ఉన్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. తర్వాత ముఖ్యంగా ఏమంటా ఉన్నారంటే, మొన్నటికి మొన్న రైతులకు గిట్టుబాటు ధర లేదు, రాయితీలు లేవు, మన రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడింది, రైతన్న మీద ఆధారపడి మన అన్నం తింటా ఉన్నాం, వాళ్ళకు కావాల్సినట్టు ఇవ్వండి అని మొన్న విజయవాడలో కూడా మేము పత్రం ఇవ్వాలని అంటే దాన్ని అడ్డుకున్నారు. మా నిరసనను మేము మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. తర్వాత లేడీస్కి కావాల్సింది ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అది లేకుండా అడగంగా ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలం నందు కడప జిల్లా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ఎంఆర్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు వెంకటేష్ సభ అధ్యక్షతన వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా ఇన్ఛార్జి గుండాల ఈశ్వరయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ నెల 15వ తారీఖున కడప జిల్లా సమావేశం కడపలోని రాజేశ్వరి కళ్యాణ మండపం సమావేశం నందు జరుగుతుంది. ఈ సమావేశంలో కడప జిల్లాలోని ప్రతి గ్రామం నందు ఎంఆర్పీఎస్ జెండా దిమ్మలను, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీలను వేగవంతం చేయాలని జిల్లా మండల ఇన్ఛార్జీలకు తెలియజేశారు. మీరు వచ్చినప్పటికీ కూడా ఇదే కోరుకున్నారు తప్ప నాయకత్వం ఎక్కడ ఏముంది, ప్రజలు ఏం చేస్తారు, నా నాయకత్వం ఎక్కడ బాగుపడతానని చెప్పే సందర్భాలు ఏ నాయకత్వానికి లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఓడగౌరవం కాదు. ఈరోజు మీరు కూటమి సపోర్ట్ చేయమని చెప్పారు, కృష్ణమాది గారు చెప్పారు, నేను కూటమి సపోర్ట్ చేశాం. ఈరోజు కూటమి చేస్తే మీ కూటమిలో వైఎస్ఆర్ పార్టీలో 5 మందికి 10 మందికి సపోర్ట్ చేస్తే ఈరోజు అల్లి వాళ్ళకు ఒక్క సీట్ కూడా ఇచ్చే సరఫరా వాళ్ళకి లేదు, ఒక్క ఏది కూడా ఇల్లే. మరి ఎందుకు ఈ ఎంఆర్పీ ఏం చేస్తారు? మీరు ఇన్ఛార్జ్ చేసిన వాళ్ళు ఏం? నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఈ నెల 15వ తేదీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు కడప జిల్లాకు రాబోతున్నారు. మాదిగ జనాభా ఈ జిల్లాలో ఎంతమందిలో గ్రామాలు కానీ పట్టణాలు కానీ నియోజకవర్గాలు కానీ మాదిగల సత్తా ఎంతుందో కడప జిల్లాలో తెలుసుకోబోతున్నాము. ఆ రోజు 15వ తేదీ కడప జిల్లానే మాదిగ కబ్జాలేకి తీసుకోబోతున్నాము. మాదిగల సత్తా కడప జిల్లా మండలం మధ్యలో ఇన్ఛార్జ్ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి గ్రహీత పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాది గారు, అవార్డు గ్రహీత కృష్ణమాది గారు. టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ ఒక రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాల ద్వారా వెల్లడించారు. తన కారు ప్రమాదానికి గురైనప్పటికీ తనతో పాటు ఉన్న వారంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన ప్రత్యేకంగా కోరారు. సోమవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ను పెట్టారు. నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది, మా కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చే ముందు జిమ్ లో స్ట్రాంగ్ వర్కౌట్ కూడా చేశాను. కాస్త తలనొప్పిగా ఉంది, కానీ దానికి ఒక మంచి బిర్యానీ, కాస్త నిద్ర సరిపోతుంది. ఎవరూ కంగారు పడకండి అంటూ తనదైన శైలిలో అభిమానులకు భరోసా ఇచ్చారు. ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పోస్ట్ తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును బొలేరోతో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారుకు స్వల్ప డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం తర్వాత ఆయన మరో వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనానికి తరలించే నేపథ్యంలో అధిక డీజే బాక్సులను పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రవర్తించడంతో ఇదేమని ప్రశ్నించిన కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేసినట్లు చెల్లపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామం ముందు ఆంజనేయ స్వామి గుడి వద్ద గ్రామస్తులు కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈయన 5వ తేదీన అమ్మవారి నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు అనుమతి లేకుండా ఎక్కువ డీజే బాక్స్లను 17
గొట్టాలను పెట్టి అధిక సౌండ్తో ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రవర్తించారు. ఆ సమయంలో అక్కడే బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అధిక సంఖ్యలో డీజే బాక్సులు అధిక శబ్దంతో పెట్టకూడదని తగ్గించండి అంటూ అసలు పర్మిషన్ తీసుకున్నారా అంటూ ప్రశ్నించినట్లు ఆయన పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన లావణ్య మరియు నిర్వాహకులు మరికొందరు అతనితో మాట్లాడడానికి వీల్లేదంటూ కానిస్టేబుల్ ను నిలవరించి తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతటితో ఆగకుండా లావణ్య అనే ఆమె మరికొందరు మందిని కలిసి డీజే పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అమ్మవారిని తెచ్చుకుంటామని యార్లగడ్డ నుంచి ట్రాక్టర్ పై బయలుదేరి అమ్మవారిని స్టేషన్ వద్ద పెట్టి ఘర్షణ వాతావరణం సృష్టించినట్లు తెలిపారు. అంతటా సదరు చర్యపై వారిపై కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఏ విధమైన ఊరేగింపు కార్యక్రమాలకు అయినా కూడా పోలీసు వారి అనుమతులు తప్పనిసరి అని తెలుపుతూ అనుమతులకు లోబడి మాత్రమే కార్యక్రమాలు జరుపుకోవాలని, ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా చర్యకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఎస్ఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. పెద్ద సౌండ్తో పాటలు పెట్టడం జరిగింది. ఆ సమయంలో బందోబస్తుకి వెళ్ళినటువంటి మా కానిస్టేబుల్ గారు ఇంత పెద్ద సౌండ్ ప్లస్ ఇంత బాక్సులు పెట్టడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మీరు సౌండ్ తగ్గించుకోండి ప్లస్ బాక్సులు తగ్గించుకోండి అని అన్నందుకు అతని ప్లస్ డీజే అతనితో కూడా మాట్లాడుతుంటే డీజే అతనితో మాట్లాడకుండా అతన్ని నిలువరించడం జరిగింది. నిలువరించి మాకు పర్మిషన్ లేదంటారా అని చెప్పి అవసరమైతే మేము అమ్మవారిని తీసుకుని స్టేషన్ దగ్గర పెడతామని చెప్పి అమ్మవారిని తీసుకుని అతను ఎంత చెప్తున్నా వినకుండా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అమ్మవారిని తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించడం జరిగింది. ఇందులో మెయిన్ లావణ్య అనే అమ్మాయి ప్లస్ ఈ నిర్వాహకులతో కలిపి ఈ అమ్మాయి స్టేషన్కి రావడం జరిగింది. స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం సృష్టించి దానివల్ల ఈ కానిస్టేబుల్ దగ్గర రిపోర్ట్ చేసిన కేసు కట్టడం జరిగింది. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒరుకుంద ఈరెండ స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 197B లో 2.87 ఎకరాలు కొంతమంది ఆక్రమించుకున్నారని ఆ గ్రామానికి చెందిన కురుకోడు రవి ఆరోపించారు. ఆలయానికి చెందిన భూమి తిమ్మాయిశెట్టి అనే పేరుతో సవరణ చేయించి స్థలంలో 65 గదులతో వసతి సముదాయం కళ్యాణ మండపం నిర్మించారని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయానికి చెల్లించకుండా వారు స్వాహా చేస్తున్నారని, దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఆలయ యోగా ఉన్న డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆలయానికి చెందిన అప్పగించారని అక్రమదారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే వాటిని పట్టించుకోకుండా తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి డిప్యూటీ కమిషనర్ గా ఉన్న విజయరాజును రాత్రికి రాత్రే బదిలీ చేయించి తమ పలుకుబడిని చాటుకున్నారు. ఆలయానికి సంబంధించిన ఆస్తిని ఆలయానికి చెందేలా చూడాలని వారు కోరారు. ఒత్తిడి వల్ల జరుగుతున్నారని తెలియదు. ఇదైతే పక్క ఈరెండ స్వామి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ల్యాండ్ అయ్యేది. కావాలంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా అధికారులు మంత్రి గారు డీజీ భరత వాళ్ళు ఏమైనా భయపెట్టించుండొచ్చు ఇది మాదని. ఆల్రెడీ నిన్న లేదు మొన్న ఎంఆర్ఓ కూడా ఎవరు శివరాజాల నుంచి మాది సార్ అది ఉరుకుంద వాళ్ళంతా ఉరుకుంద గ్రామస్తులు తప్పుడు సంచారించారు. మా దగ్గర అన్నీ ఉన్నాయని ఇప్పుడు ఉండే రజనీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేసినారంట. ఏదో వాట్సాప్ పెట్టినట్టే ఇది కాదు అది అని వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 43 అన్నీ ఉన్నాయి. ఊరు గ్రామస్తులు అన్నీ తీసి నాకు చూపినారని చెప్తే దానికి ఆయన మూసుకుని ఫోన్ పెట్టేసినాడంట. నేను వెళ్ళామన్నా ఇవన్నీ మాకి దీన్ని ఎక్కడైనా పోరాటం చేస్తాం, ఎక్కడి దాకా వెళ్తాం. మాకి ఈరన్న స్వామికి చెందాలని మా కోరిక. మేము గతం నుంచి ప్రయత్నిస్తున్నాం. గతంలో 4 యువలు మారు వాళ్ళు కూడా తీర్మానం రాసినారు. ఆల్రెడీ ఇప్పుడుండే ఈరాజు సార్ ఇంటి ముందు పోయినారు. ఆయన ఖచ్చితంగా శ్రావణ మాసం అయిపోయినాక మీ ఈ సేవ సంఘం టెంకాయ కొడతానన్న తరుణంలోనే ఆయన మార్పు చేసినారు. ఎందుకు మార్పు చేసినారంటే నీకు పెద్ద తతంగం చేసినారు. కానీ మాకి ఏం చెప్పైనా ఈ ఉరుకు తీరాడ స్వామికి చెందాల 2 ఎకరాల 97 సెంట్లు మా కోరిక. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినాం, లోకేష్ దృష్టికి తీసుకుపోయినాం, అందరూ నాయకుల దృష్టికి తీసుకుపోయినాం. రేపు మాకు కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇస్తాం. ఆల్రెడీ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ కర్నూలుకు వెళ్ళి ఇస్తాం. అన్ని వేయాలని మా కోరిక ఉంది. చెందాలని ఎక్కడ దగ్గర పోరాడతాం. మా దేవుడికి
చెందనంత వరకు మనం ఎక్కడ దగ్గర పోరాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కల్చరల్ పాలసీ ప్రవేశపెట్టి తెలుగునాట సాంస్కృతిక రంగం పరిడవిల్లేందుకు కృషి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కొన్ని రోజుల పాటు నిర్వహించిన కృష్ణా ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన మురళీ కోలాటం పోటీల్లో విజేతలైన వారికి సోమవారం సాయంత్రం దేవస్థానం ప్రాంగణంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సాంస్కృతిక రంగానికి బడ్జెట్ లో గత సంవత్సరం కన్నా ఈ ఏడాది తక్కువ నిధులు కేటాయించారని, నిధులు లేకుంటే ఆ రంగం ఎలా నిలబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళలకు కళాకారులకు గుర్తింపు లేదని విమర్శించారు. కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కళలను పోషించిన వారు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని, దానికి నిదర్శనమే శ్రీకృష్ణ దేవరాయలు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కలిగించిన వారు కళాకారులేనన్నారు. మరుగున పడుతున్న ప్రాచీన కళలైన తాళం భజన, మురళీ కోలాటాలకు పునర్వైభవాన్ని కృషి చేస్తున్న నిర్వాహకులు గుత్తికొండ వరప్రసాద్ను ఈ సందర్భంగా అభినందించారు. ఎందుకంటే మా చిన్నప్పుడు అవనిగడ్డలో వాటిని అనిపిస్తున్నాం. మీరంటే పెద్ద గ్రామం, కొత్తగా ఊళ్ళోకి ఎవరైనా వచ్చాయంటే వాళ్ళ గురించి చర్చించుకోవడం, ఎవరో పలానా ఇంటికి పలానా వచ్చాయండి. వాళ్ళ పట్టి ఎవరు ప్రతిష్ఠన కలిసలేదు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత ఎదురింట్లో ఎవరున్నారో పక్కింట్లో ఎవరున్నారో ఎవరన్నా అడగండి చెప్పండి. అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎవరన్నా ఒక్క చెప్పగలుగుతారు. అట్లాగే మన ఊళ్ళో పడే వాళ్ళు ఎవరన్నా కొత్తగా అద్దెకి వస్తే అద్దెకి వచ్చిన వాళ్ళు ఎవరో ఇటుకోరుతున్నారంటే తెలిసిన పరిస్థితులు ఉన్నాయా? ఏం లేకుండా పోయిన పరిస్థితి, అంటే అనుభూతాలు తగ్గిపోతున్న పరిస్థితి, ఆత్మీయత ప్రవర్తన పరిస్థితి, ఇవన్నీ ఊహించి ఆనాడు మన సంస్కృతికి ఒక భాగంగా సామూహికంగా నలుగురిని కలపడానికి ఏదో ఒక కళ కావాలి. ఆ రకంగా సృష్టింపబట్టవే ఈ పోరాటాలు ఏమంటే చాలా పదంగా ఉంటుంది. ఇదంటే కూడా కొంత భక్తి భావంతో ఒక ప్రారంభం, లేదా డబ్బు సంపాదించుకోవడం కాదు. భక్తి భావంతో భగవంతుని ఆరాధించడం కోసం మొదట వీళ్ళు స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన స్వాతంత్రోద్యమ కాలంలో స్వాతంత్రోద్యమ బీజాలను ప్రజలను నాటడానికి, జాతీయ భావాలను నాటడానికి ఈ పోరాటాలు కూడా ఉపయోగపడాలి. అలాగే భజనలు కూడా ఉపయోగపడతాయి. చాలామంది గాంధీ గారి గురించి, స్వాతంత్రోద్యమ గురించి చాలా భజనలు పోరాటాలు ఉన్నాయి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా దీన్ని మరింత ముందు తీసుకుంది. వాళ్ళ భావజాలాన్ని పోరాటాల ద్వారా భజన ద్వారా వ్యాప్తి చేయడం ద్వారా ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు పాట రామ జన్మభూమి పాట, ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాట, ఆ రోజుల్లో రామ జన్మభూమి కోసం తయారు చేసిన పాట. అంటే ఇవన్నీ ప్రజల్లోకి ఆ భావజాలం తీసుకెళ్ళాలంటే ఇంతకంటే సులువైనవి కాదు. మనం ఇంత ఉపన్యాసం చెప్తే అది తాకెక్కదు. పోరాటం పాట ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభిమానం. ఇప్పుడు ఉగాది పురస్కారాలు వచ్చినా, కళారత్న హంస అవార్డు వచ్చినా, ఎటువంటి కమిటీ వచ్చినా కూడా చైర్మన్ గా ఆయన బుద్ధప్రసాద్ గారిని నమ్ముతారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా అవసరమైతే 10 మందికి ఎక్స్ట్రా ఇచ్చేస్తారు, కానీ ఉన్న టాలెంట్ మాత్రం తగ్గించరు ఆయన. మేము కూడా నెంబర్గా ఉండటం నా అదృష్టం. ఆయన కమిటీలో మేము ఏదైనా రికమెండ్ చేస్తాం అనుకోండి, పలానా వాళ్ళు ఈ అర్హులు సార్ అంటే ఓకే పేరు పంపించి టిక్ పెట్టేస్తారు, కానీ ఎందుకు వాళ్ళు ఎందుకని ఏనాడు అడిగారు అని. అలాగా తోటి సభ్యులు కూడా గౌరవం ఇచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి సమానంగా చూసేటువంటి యొక్క అద్భుతమైనటువంటి నేచర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీకి రావడం, ఈ కాన్స్టిట్యున్సీలో ఉండటం చాలా ఆనందదాయకం. మేము కూడా ఈ కాన్స్టిట్యున్సీతో సంబంధం ఉంది. ఘంటసాలలో కానీ ఇక్కడ చిత్తూరుపులో ఒక అతను డబ్బు కళాకారుడు ఉండేవారు, భగవంతరావు, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. నాకెంతో అనుబంధం అతనితో. అటువంటి విద్యావంతులు ఇక్కడి నుంచి వచ్చారు. చిత్తూరు పనగానే భగవంతరావు గుర్తు వస్తారు. ఆయన తలుచుకోవడం కూడా ఆనందంగా ఉంది. నాటక అకాడమీ నుంచి మా సభ్యురాలు కూడా ప్రమాణ స్వీకారావు గారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య బాకీ డోకా కార్డులు పంచాయతీ కొనసాగుతుంది.
స్థానిక పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బాకీ డోకా కార్డుల అంశాన్ని తెర మీదకు తెచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. అక్టోబర్ 9వ తారీఖున స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏమాత్రం తగ్గకుండా స్థానిక సమరానికి సై అంటూ తమ అభ్యర్థులను ఎన్నికలకు సిద్ధం చేసుకుంటూనే బాకీ డోకా కార్డులతో ప్రజల్లోకి వెళుతూ విస్తృత ప్రచారం మొదలు పెడుతున్నారు. గత 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసి ప్రజలకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, అన్ని డోకా మాటలతో ప్రజలను మభ్యపెట్టిందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని డోకా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని డోకా చేశారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పూర్తిగా డోకా చేశారని మీడియా సమావేశంలో బీఆర్ఎస్ డోకా కరపత్రాన్ని ఆవిష్కరించారు. మీరు తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఈ బీఆర్ఎస్ డోకా కార్డును కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. కరపత్రాలు కొట్టి మేము కూడా వాస్తవాలు మేము చెప్పినట్టు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలను ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ చేసి ఎవరు డోకా చేస్తున్నారు, ఎవరు ఏ ప్రజలను మోసం చేశారు అనేది మేము ఈరోజు బీఆర్ఎస్ డోకా కార్డు మీద ఈరోజు మేము కూడా రిలీజ్ చేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గుండెను అంటే ఎవరికి చెప్పాలా సార్, ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పినా ఏం లేదు అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇయ్యలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఏ రకంగా ఉన్నది. మనం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలను ఏ రకంగా నడిపించినాం, ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసినాం, ప్రతి సైడ్ రైన్లు కట్టినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, మరి శ్మశాన వాటికలు కట్టినాం. ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆనాడు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం. కానీ ఈరోజు ఏమైతా ఉన్నది, ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా బోసిపోతూ ఉన్నాయి. మనం ఈరోజు శాంపేట మండల కేంద్రంలో 4 రైళ్ల రోడ్డేసి సెంటర్ లైటింగ్ సిస్టమ్ పెట్టి ఈరోజు ఈ యొక్క గ్రామానికి, ఈ మండల కేంద్రానికి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలను చేసినాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిన వాటికే శిలాపాల. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి గాండ్ల కులస్తులను బీసీల్లో అనర్హులుగా ప్రకటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కాటారం డివిజన్ అఖిల గాండ్ల తెలుగుల సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి బీసీల కులాల సంఘాల ఐక్యవేదిక నాయకులు కూడా సంఘీభావంతో హాజరై తమ మద్దతును తెలియజేశారు. అనంతరం కాటారం డివిజన్ లోని 5 మండలాల తహసీల్దార్లకు అఖిల గాండ్ల తెలుగుల సంఘం నాయకులు మరియు బీసీ కుల సంఘాల నాయకులు కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అఖిల గాండ్ల తెలుగుల సంఘం నాయకులు మరియు బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ రెడ్డి గాండ్ల వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని, గాండ్ల కుల తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని, దీని మూలంగా నిజమైన గాండ్ల వారికి మరియు మొత్తం బీసీ సమాజానికి తీరని అన్యాయం జరుగుతున్నదని తమ వినతిలో కలెక్టర్ కి తెలియజేశారు. కానీ అట్టి మేము ఉండగా కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తోని కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే, మాది పాత సర్టిఫికెట్ ఉన్నది, దాని ప్రకారం ఈ సర్టిఫికెట్ను తీసుకొని ఈ స్థానికంగా వచ్చిన బీసీ రిజర్వేషన్లు కూడా రెడ్డిగాళ్ళ వాళ్ళు మేమే బీసీలం అనే ఉద్దేశంతో పోటీ చేయడం కోసం వస్తున్నారు కనుక అట్టి బీసీ సర్టిఫికెట్లను కూడా రద్దు చేయమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కలెక్టర్ గారు కూడా స్పందించి మేము పరిశీలించి అట్టి సర్టిఫికెట్లు రద్దు చేయబడతాయని కూడా కలెక్టర్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడున్న ఎలక్షన్లో కూడా బీసీ కుల నాయకులు అందరూ కూడా అన్ని బీసీ పార్టీలు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా పార్టీలు కూడా అసలైన బీసీలకే ఆ పార్టీ టికెట్లు ఇచ్చి వారికి ఇచ్చిన వారికే బీసీల కుల సంఘాల నాయకుల మద్దతు ఉంటుందని ఈ విధంగా నేను రాజకీయ లబ్ధి కోసం మాత్రం బీసీలం అంటూ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటూ వారు మనం మా హక్కులను కలరాస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో మేమంతా బీసీ కులాల అందరం కలిసి బీసీ కులాల ఐక్య వేదికగా నేడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా కాటారం డివిజన్లో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్లకు మహదేవ్పూర్, మల్హార్, కాటారం, మహముత్తారం,
అన్ని మండలాలకు కూడా వినతి పత్రాలు అప్పచెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా గతంలో 2010లో వీరు రెడ్డి గాన్ల వారు గాన్ల కులస్తులు కాదు, బీసీలు కాదని చెప్పి వాళ్ళు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు పాలూరు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు బీసీ కుల సర్టిఫికెట్లు అనేటువంటి రద్దు కాబట్టి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరోసారి టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్. మధ్యస్థ భారీ ట్రక్కులపై 25% సుంకాలు. త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. అది న్యాయ వ్యవస్థ పవిత్రతపై దాడి. సిజేఐ జస్టిస్ గవాయిపై దాడిని ఖండించిన సీఎం, డిప్యూటీ సీఎం. విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.